రాష్ట్రంలోని చివరి ఆయకట్టు కూడా నీరందించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు దేవినేని ఉమ. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, పులివెందులకు కూడా నీరు తీసుకువెళతామని చెప్పారు. పులివెందులకు నీళ్లు రావంటూ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ నీళ్లిచ్చి అక్కడే సన్మానాలు చేయించుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందులను ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈ పట్టిసీమ నీళ్లే జూలైలో ఆగస్టులో మనం ఇవ్వకపోతే ఇవాళ నీళ్లు చూసి ఈ 10 లక్షల ఎకరాలు ఒకేసారి నారుమళ్ళు పడక, పంటలు పడక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఆ రోజు జూలైలో ఆగస్టులో వచ్చిన నీళ్లు బ్రహ్మాండంగా చివరి ప్రాంతాలకి, కింద ప్రాంతాలకు వెళ్ళటం వల్ల నారుమళ్ళు వేసుకునేవాళ్ళు నారుమళ్ళు వేసుకున్నారు, వెదజల్లుకునేవాళ్ళు వెదజల్లుకున్నారు. ఆ విధంగా ఇవాళ కృష్ణా డెల్టాను బతికించడం వల్ల ఈ 24 టీఎంసీలు బ్రహ్మాండంగా రాయలసీమ 4 జిల్లాలు కూడా ఇవాళ రైతాంగం కళకళలాడుతా పంటలు వేసుకుంటా ఉన్నారు. శ్రీశైలం దగ్గర నుంచి ఆంధ్రీనివా ద్వారా 10 టీఎంసీలు ఇవాళ నీళ్ళు వెళ్తే రైతులు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరువు వచ్చింది నీళ్లు అని. అనంతపురం జిల్లాలో ఇబ్బంది వస్తే రెయిన్ గన్స్తో పంటలు కాపాడి 100 కోట్ల పంటలు కాపాడితే పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. రాసి పెట్టుకోండి, పులివెందులకు నీళ్లు తీసుకొస్తాం, మడకశిరకు నీళ్లు వస్తాయి. హిందూపూర్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన మొదలుపెట్టిన ఆంధ్రీనివా, ఆయన మొదలుపెట్టిన గాలేరు నగరి, ఆయన మొదలుపెట్టిన తెలుగు గంగా ఇవాళ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి. వచ్చే నెలలో, వచ్చే సంవత్సరం ఈ జూన్ కల్లా తెలుగు గంగా బ్యాలెన్స్ 1,50,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చి తెలుగు గంగా పూర్తి స్థాయిలో పూర్తి చేయబోతున్నాం. ఆంధ్రీనివా ఫేజ్ 1, ఫేజ్ 2 చివరి ప్రాంతాలకి ఇవాళ కుప్పం, హిందూపూర్, మడకశిర, తమ్మలపల్లి, మదనపల్లి, పలమనేరు ఈ బెల్ట్ అంతా కూడా డిసెంబర్ కల్లా నీళ్ళు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా నువ్వు అడ్డంబట ఆగుటంలో పరిగెడతా ఉంది. నువ్వు నీ పిఏ, నీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షుడు బొగ్గన రాజేందర్ రెడ్డి అడ్డంబట కాలువలన్నీ కూడా హైకోర్టు ఆదేశాలతో, న్యాయదేవత ఆశీస్సులతో ఇవాళ కాలువలన్నీ కొట్టుకొని కాలువలన్నీ బాగు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ గండికోటకు నీళ్లు తీసుకెళ్ళాం, మైలవరానికి నీళ్లు తీసుకెళ్ళాం. అదేవిధంగా రేపు పులివెందులకు కూడా త్వరలో పులివెందుల ప్రాంతానికి, లింగాల ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి పులివెందుల్లో కూడా మా నాయకులు సన్మానాలు చేయించుకుంటారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి నీకు చెబుతున్నా.